కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గంజాయి సప్లై చేస్తున్న వ్యక్తిని పట్టుకుంది ఈగల్ టీం. బచ్చా ఆఖయ్య పేరుతో మెసేజ్లు పంపి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గంజాయి సరఫరా చేస్తున్నాడు సందీప్ అనే వ్యక్తి. ఇతనితో పాటు 15 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గంజాయి సప్లై చేస్తున్న వ్యక్తిని పట్టుకుంది ఈగల్ టీం. బచ్చా ఆఖయ్య పేరుతో మెసేజ్లు పంపి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గంజాయి సరఫరా చేస్తున్నాడు సందీప్ అనే వ్యక్తి. ఇతనితో పాటు 15 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చెప్తా సార్ చెప్తా ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మేము పోలీస్ అండి, పోలీస్. ఓకే కూర్చోండి. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గంజాయి సప్లై చేస్తున్న వ్యక్తిని పట్టుకుంది ఈగల్ టీం. బచ్చా ఆఖయ్య పేరుతో మెసేజ్లు పంపి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గంజాయి సరఫరా చేస్తున్నాడు సందీప్ అనే వ్యక్తి. ఇతనితో పాటు 15 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి ఫోన్లో అందిస్తారు. రవి, ఎప్పటి నుంచి నడుస్తుంది ఇదంతా? ఎక్కడెక్కడికి గంజాయిని సప్లై చేస్తున్నాడు సందీప్ అనే వ్యక్తి? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, మహారాష్ట్రకు చెందిన గంజాయి సప్లయర్ సందీప్ అనే వ్యక్తి ఒక వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశాడు. అందులో ఒక 100 మందిని యాడ్ చేశాడు. ఎప్పుడైతే తనకు గంజాయి ప్యాకెట్స్ వచ్చాయో వెంటనే వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తాడు ఒక మెసేజ్, బచ్చా ఆగయా అని చెప్పి. ఎప్పుడైతే ఈ మెసేజ్ చూసుకున్నారో ఆ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ సందీప్ గంజాయి విక్రయించేటటువంటి రెగ్యులర్ అడ్డాకు వెళ్తారు. అయితే దీనిపైన ఈగల్ టీం ఎప్పటి నుంచో నిఘా పెట్టింది. గచ్చిబౌలిలో ఉన్నటువంటి HDFC బ్యాంక్ పరిసర ప్రాంతాల్లోనే గంజాయి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఎప్పుడైతే సందీప్ అక్కడికి చేరుకుంటాడో గంజాయి ప్యాకెట్లతో సిద్ధంగా ఉంటాడు. మొత్తం ఒక్కొక్క ప్యాకెట్ లో 50 గ్రాముల గంజాయి చొప్పున ఉంచుతాడు. ఇలా 100 ప్యాకెట్లను రెడీ చేసుకుని ఉంచాడు. ఒక్కొక్క ప్యాకెట్ 3000 రూపాయలకు అమ్ముతున్నాడు. ఎప్పుడైతే సందీప్ అక్కడ ఉన్నాడో కస్టమర్లు ఒక్కొక్కరుగా వస్తూ గంజాయిని విక్రయించడానికి వచ్చారో వాళ్ళందరినీ ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో వాళ్ళకు గంజాయి టెస్టులు కూడా చేశారు. దీంతో గంజాయి పాజిటివ్ కూడా వచ్చింది. గంజాయి కొనడానికి వచ్చినటువంటి 14 మంది కస్టమర్లలో 2 జంటలు కూడా ఉన్నాయి. 2 భార్యాభర్తలు 4 ఏళ్ల పిల్లాడితో పాటు వచ్చారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని వెంటనే వాళ్ళకి ర్యాపిడ్ టెస్టులు చేయగా భర్తకు పాజిటివ్ వచ్చింది, భార్యకు మాత్రం నెగిటివ్ వచ్చింది. మరోవైపు మరొక జంట కూడా వచ్చింది కొద్ది నిమిషాల్లోనే. ఆ 2కి టెస్టులు చేస్తే భార్యాభర్తలు 2కి గంజాయి పాజిటివ్ వచ్చింది. ఎంటైర్ ఈ 100 మందితో గ్రూప్ ఏదైతే ఏర్పాటు చేసుకున్నాడో 100 మంది కూడా మాక్సిమం సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఉన్నట్లుగా గుర్తించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు అడ్డాగా చేసుకునే వీళ్ళను టార్గెట్ చేసుకునే సందీప్ గంజాయి విక్రయాలు చేస్తున్నట్లుగా ఈగల్ టీం గుర్తించింది. ప్రస్తుతానికైతే 14 మందిని అదుపులోకి తీసుకుంది ఈగల్ టీం. గ్రూప్ లో మొత్తం 100 మంది ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి 14 మంది అదుపులో ఉంటే మిగతా 86 మంది ఎవరనేది ఇప్పటికే ఈగల్ టీం గుర్తించే పనిలో పడింది. వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళందరికీ గంజాయి టెస్టులు కూడా చేయబోతున్నారు. ఇన్ కేసు వాళ్ళకు కూడా పాజిటివ్ వస్తే వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక సందీప్ ను కూడా అదుపులోకి తీసుకుని సందీప్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. సందీప్ అసలు ఎక్కడి నుంచి గంజాయి తీసుకొస్తున్నాడు? మహారాష్ట్రకు చెందినటువంటి సందీప్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటున్నాడు? మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొస్తున్నాడా, లేకపోతే ఏపీలో ఒరిస్సా బార్డర్ నుంచి హైదరాబాద్ కు గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నాడా, లేకపోతే వీళ్ళదంతా ఒక నెట్వర్క్ పెద్దగా ఏమైనా ఉందా అనేది ఎంటైర్ సందీప్ కు ఉన్నటువంటి నెట్వర్క్ ను ఛేదించే పనిలో పడింది ఈగల్ టీం. సో సందీప్ కి ఎక్కడి నుంచి గంజాయి సప్లై అవుతుంది అనే దానిపైన ఒకవైపు దర్యాప్తు చేస్తూనే మిగతా గ్రూప్ లో ఉన్నటువంటి 100 మందిలో ఎవరెవరు ఉన్నారు, మాక్సిమం సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారని చెప్తున్నారు. అందులో యువతులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ 100 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళలో అందరికీ టెస్టులు చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికైతే 14 మందిని టెస్టులు చేసినప్పుడు అందులో 13 మందికి పాజిటివ్ వచ్చింది. కేవలం భార్యాభర్తలు ఎవరైతే వచ్చారో అందులో ఒక భార్యకు మాత్రమే
నెగిటివ్ గా వచ్చింది. సో మిగతా 86 మందిని కూడా టెస్టులు చేసిన తర్వాత ఎంటైర్ ఈ నెట్వర్క్ ఎంతగా ఉంది, సందీప్ కేవలం ఒక వాట్సాప్ గ్రూప్ నే మెయింటైన్ చేస్తున్నాడా, పలు గ్రూప్లను మెయింటైన్ చేస్తున్నాడా అనేది కూడా ఇంకా పోలీసులు ఛేదించే పనిలో ఉన్నారు శ్రావణి. రవి, ఇప్పుడు సందీప్ అనే వ్యక్తి ఒక్కడే ఉన్నాడా, లేదంటే ఇంకా వీళ్ళకి సంబంధించి ఏమైనా టీం ముఠాగానే ఏమైనా ఉందా? అయితే ఈగల్ టీం డెకా ఆపరేషన్ చేసినటువంటి టైంలో సందీప్ మాత్రమే కారులో వచ్చాడు. సందీప్ అక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా HDFC బ్యాంక్ పరిసర ప్రాంతంలో నిర్మానుష ప్లేస్ లో కారును ఆపుకొని ఉంటాడు. అంటే రెగ్యులర్ గా గంజాయి దందా జరుగుతుంటుంది కాబట్టి సందీప్ కారును ఐడెంటిఫై చేసినటువంటి కస్టమర్స్ ఎవరైతే గంజాయి కొనడానికి వస్తారో కారు దగ్గరకు వస్తారు, వెంటనే 3,000 రూపాయలు ఆన్లైన్ పేమెంట్ చేయడమో లేకపోతే క్యాష్ ద్వారా చెల్లింపులు చేయడం, వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్యాకెట్ ను తీసుకొని వెళ్ళిపోతుంటారు. సో ఎప్పుడైతే పోలీసులు డెకా ఆపరేషన్ చేసినప్పుడు సందీప్ ఒక్కడే కారులో గుర్తించారు. సో సందీప్ తో పాటు ఇంకా నెట్వర్క్ ఏదైనా ఉందా అంటే ఒక్క గచ్చిబౌలి పరిసరాల ప్రాంతాల్లోనే ఒక 100 మందితో వాట్సాప్ గ్రూప్ ని ఏర్పాటు చేశారంటే సిటీలో సందీప్ కు సంబంధించినటువంటి ముఠా ఇంకెక్కడైనా నెట్వర్క్ ఆపరేట్ చేస్తుందా, మిగతా ప్రాంతాల్లో కూడా ఇదేమైనా వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేశారనేది ఇంకా ఈగల్ టీం దర్యాప్తు చేస్తుంది. ఈగల్ టీం కు అందినటువంటి నిఘా ప్రకారం కేవలం ఈ రోజు అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కు సాటర్డే సండే హాలిడే ఉంటుంది కాబట్టి ఈ 2 రోజుల్లోనే పెద్ద ఎత్తున దందా జరుగుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సో నిఘా పెట్టినటువంటి పోలీసులు ఈ రోజు సండే డెకా ఆపరేషన్ చేసి వీళ్ళందరినీ పట్టుకున్నారు. ఇన్ కేసు మిగతా కూడా ఇంకెక్కడైనా నెట్వర్క్ ఉందా, సందీప్ కు సంబంధించినటువంటి ముఠా సభ్యులు ఇంకా సిటీలో ఎక్కడైనా ఈ నెట్వర్క్ ను ఆపరేట్ చేస్తున్నారు అనేది ఈగల్ టీం దర్యాప్తు చేస్తుంది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.